హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పండుమిరపకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనకి పండుమిరపకాయల సీజన్లో పండుమిరపకాయలని తెచ్చుకొని ఇలా గోంగూర పండుమిరపకాయ పచ్చడి పట్టుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. మరి ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికోసం ముందుగా ఒక కోడిగుడ్డు సైజ్ అంతా చింతపండుని తీసుకొని దీనిలో గింజలు, పెంకులు, ఈనెలు ఏమీ లేకుండా శుభ్రంగా ఏరేసుకోండి. ఈ చింతపండుని బాగా మసిలే నీళ్ళల్లో వేసుకోవాలండి. వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వండి. దీనికోసం నేను 1/2 కిలో పండుమిరపకాయలని తీసుకుంటున్నానండి. ఈ పండుమిరపకాయలని బాగా శుభ్రంగా కడిగినాక మాత్రమే తొడాలని తీసుకోండి, ముందే తొడాలని తీసుకోవద్దు. కడుక్కున్నాక వీటిని బాగా ఆరనివ్వాలండి. ముందు రోజు పచ్చడి రేపు పడతాము అనగా ముందు రోజే ఈ పండుమిరపకాయలని కడిగి ఆరబెట్టుకోవాలి. అలానే గోంగూరను కూడా 1/2 కిలో పండుమిరపకాయలకి 1/2 కిలో గోంగూరను తీసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ గోంగూరను కూడా ఇలా ఆకులు తీసుకొని ముందు రోజు రాత్రే కడిగి దీన్ని కూడా బాగా ఆరనివ్వండి. పండుమిరపకాయ, గోంగూర రెండు బాగా ఆరితేనే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, పాడైపోకుండా. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గోంగూరను వేసుకొని గోంగూర అనేది మనకి ఆయిల్లో ఇలా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గోంగూరను కూడా బాగా చల్లారనివ్వాలి. మనం ఇప్పుడు మెంతుల్ని వేయించుకుందాము. 1 స్పూను మెంతుల్ని తీసుకొని వీటిని కూడా దోరగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పండు మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే వేయించి పెట్టుకున్న మెంతుల్ని వేసుకొని మనం ఉడకబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని దీనిలోకి నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ సాల్ట్ బదులు మీ దగ్గర కల్లుప్పు ఉంటే కనుక, కల్లుప్పు, రాళ్ళుప్పు అంటారు కదండి, ఆ ఉప్పు ఉంటే ఆ ఉప్పును వేసుకోండి. మనకి పచ్చళ్ళలోకి ఆ కల్లుప్పు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని కోర్స్గా బ్లైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక దీనిలోనే కొన్ని వెల్లుల్లిపాయలని కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ఆయిల్లో వేయించుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాక మీరు పచ్చడి మొత్తం సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకుందాం అనుకుంటే పచ్చడిని ఏదన్నా బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి. అప్పుడు మనకి పచ్చడి అనేది సంవత్సరం మొత్తం పాడైపోకుండా నిల్వ ఉంటుంది. నేనైతే మొత్తం పచ్చడిని పోపు పెట్టుకుంటున్నానండి. అందుకోసమని పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకుంటున్నాను. మనకి ఈ పచ్చళ్ళకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే మనకి పచ్చళ్ళు టేస్ట్ బాగుంటాయండి. ఆయిల్ తక్కువగా ఉంటే మనకి బాగోదు పచ్చడి టేస్ట్. ఈ ఆయిల్ బాగా హీట్ అయినాక దీనిలోకి పచ్చిశనగపప్పును వేసుకుంటున్నాను, ఆవాలను కూడా వేసుకుంటున్నాను. ఇవి రెండు మనకి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయినాక దీనిలోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని, అలాగే మీకు ఎండుమిరపకాయలు తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలను కూడా వేసుకొని జీలకర్రను కూడా వేసుకొని అవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాక కరివేపాకుని వేసుకొని కరివేపాకు కూడా బాగా చిటపటమనివ్వాలి. ఇలా చిటపటమన్నాక మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గోంగూర పండుమిరపకాయ తొక్కు ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని ఒకసారి రుచి చూసుకోండి. నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకని నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీకు సరిపోతే యాడ్ చేసుకోబాకండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక నాకు పచ్చడి 4-5 రోజుల్లో అయిపోతుందని నేను ఉల్లిపాయ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు అయిపోదు పచ్చడి అనుకుంటే ఉల్లిపాయ యాడ్ చేసుకోబాకండి, పచ్చడి పాడైపోతుంది. మీరు ఎప్పుడైతే అన్నం తినాలనుకుంటున్నారో ఆ అన్నంలో ఈ పచ్చడి వేసుకొని అప్పటికప్పుడు ఉల్లిపాయల్ని వేసుకొని తినండి. మనకి ఈ గోంగూర పచ్చడికి ఉల్లిపాయతో తింటేనే కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా పండు మిరపకాయ గోంగూర పచ్చడిని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ పండు మిరపకాయ గోంగూర పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.